తీసుకోవాలా ఒక ఆచారపూర్వకంగా వాగ్దానాలు. ఇంకా డిసెంబర్ 31 వచ్చిందంటే, జనవరి వచ్చిందంటే వాగ్దానాలుంటాయి. వాగ్దానాలు తీసుకుంటాము. ఒక ఆచారపూర్వకమైనటువంటిది గాకుండా వాగ్దానాలు అనేది మన జీవితంలో దేవుడు నెరవేర్చేవాడుగా ఉంటాడు. అయితే మనము దేవుని వాక్యం విన్నప్పుడే, ఆ వాక్యం ద్వారా భక్తుల జీవితాల్లో దేవుడు వారికిచ్చిన వాగ్దానాలేంటి, దేవుడు వారి పట్ల జరిగించినటువంటి ఉద్దేశము, ఆ వాగ్దానాల నెరవేర్పు, అది మనం చూసినప్పుడే మన జీవితాల్లో గూడా విశ్వాసం గలుగుతదనమాట వాగ్దానాల పట్ల. లేదు అనంటే అట్లానే ఉంటది. కాబట్టి ఎవరికైనా నిద్రొస్తే మొహం కడుక్కొచ్చుకోండి. సార్వత్రిక సంఘ వాగ్దానము యెహోషువ గ్రంథము 1 అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుదాం. యెహోషువ గ్రంథము అందరూ గట్టిగా చదవండి. యెహోషువ గ్రంథము 1 అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. తర్వాత ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనం కూడా అందరం కలిసి చదువుదాం. ఇది రెండవ వాగ్దానం. సార్వత్రిక సంఘ వాగ్దానంలో మొదటి మాట ఏమో, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుదాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయం అందకమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పాను. ఇంకొక మాట, ప్రకటన గ్రంథము చివరిగా మూడవ వాగ్దానం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. ఇది కూడా అందరం కలిసి చదువుదాం. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవుని సహాయం నిమిత్తం ప్రార్థన చేసుకుంటాం. అందరూ కృపాసత్య సంపూర్ణ దేవానికి అనేక వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గత సంవత్సరం అంతా కాపాడి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభువా, ఎంతోమంది కనులైన వారికి లేని భాగ్యాన్ని ఈ దినాన, మరి నూతనమైన సంవత్సరంలో నూతనమైన దినము మొదటి దినాన ప్రభువా నీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతింపజేసినారు. ఈ సన్నిధిలో ప్రభువా నేను ఒప్పింపజేస్తా వచ్చినారు ప్రభువా. నేను అందుని బట్టి స్తుతిస్తుంటున్నాను. నిజంగా ప్రభువా, నీవు మాకు ఇచ్చినటువంటి ఈ ఆధిక్యతను, ఈ సమయాన్ని, ఈ తరుణాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాను దేవా. ఈ సంవత్సరం అంతట్లో నీవే మా మార్గం అంతట్లో తోడైండి నడిపించే దేవుడు అని మీ అందు నిరీక్షణ కలిగిన వారమై, మీ వాగ్దానం ముందు నిరీక్షణ గలవారమై, మీ వాక్యం ముందు నిరీక్షణ గలవారమై జీవించడానికి కొరకై నీవే నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. మీరు సహాయం చేయమని, మీరు కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. వాగ్దానం అంటే ఏదో చెప్తారా? నేను క్వశ్చన్ అడుగుతున్నానని ఏమనుకోవద్దు. ఎందుకంటే అది ఇప్పుడు ఈ సమయంలో మిమ్మల్ని అడిగినప్పుడు కొంచెం మీరు కూడా మెలకువగా ఉంటారని అడుగుతా ఉన్నా. వాగ్దానం అంటే ఏదో చెప్తారా? వాగ్దానం అంటే వాక్కు ప్లస్ దానము అని, అంటే మాట. దేవుడు వాగ్దానం అంటే ఉచితంగా. ఇప్పుడు మనము
అదేమంటారు, ఇప్పుడు ఒక సీఎం రాష్ట్రానికంతటికి వాగ్దానం జేస్తాడు. ఆయన గెలిచిన తర్వాత, ఆయన ఎన్నిక జేయబడిన తర్వాత ప్రజలందరి ఎదుట, అక్కడున్నటువంటి అసెంబ్లీ వాళ్ళ అక్కడున్నటువంటి మంత్రుల ఎదుట, ప్రజలందరి సమక్షంలో నేను మీకిది చేస్తాను అని అంతకన్నా ముందు జెప్తాడు. తర్వాత ఆ టైంలో ఈ 5 సంవత్సరాల కాల వ్యవధిలో మీకివన్నీ జేస్తానని జెప్తాడు. అవన్నీ చేస్తాడో జేయడో గానీ అక్కడ మాత్రం వాగ్దానం జేస్తాడు. పోయినసారి అంటే ఏపీలో జగన్ గెలిచినప్పుడు నవరత్నాలని జెప్పేసి ఆయన మేనిఫెస్టోలో పెట్టి, ఈ కరోనా టైము ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికి కూడా ఆ నవరత్నాల్లో ఆయన ఇచ్చినటువంటి దాంట్లో ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో ఎన్నో నెరవేర్చినాడు. ఏదో ఒకటో రెండో మిస్ జేసినాడు. ఇప్పుడు ఈ తరుణంలో చంద్రబాబు వచ్చినప్పుడు ఆయన సూపర్ సిక్స్ అని వాగ్దానాలు ఎన్నో జేసినాడు. జగన్ కంటే దానికి డబలు వాగ్దానం చేసినాడనమాట. ఈయన చేసినటువంటి 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఈయన చేసిన దానికంటే దానికి డబల్ నేను ఇస్తా అని చెప్పి వాగ్దానం చేసినాడు. ఇప్పుడు 2.5 సంవత్సరం అయింది, ఇంతవరకు చేసింది లేదు. ఒక్కటి కూడా చేసింది లేదు. అంటే మనిషి చేసేటువంటి వాగ్దానం ఎట్లుంటదంటే అది నమ్మదగినది కాదు. కానీ దేవుడు చేసేటువంటి వాగ్దానం ఎట్లాంటిదంటే నమ్మదగినది. అంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. అది మన పక్షాన దేవుడు నెరవేర్చుటకు కూడా సమర్థుడు. కానీ ఈ విషయంలో మనం చూస్తే వాగ్దానము అనేది మనల్ని ఏ రీతిగా నడిపించే సార్వత్రిక సంఘ వాగ్దానంలో చూస్తా వచ్చినాం కదా. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనంలో ఆ వాక్యం తీయండి. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనం, 8వ వచనం కూడా చదవండి అన్న. ఆ, 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 ఉమ్, 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 ఉమ్. ఇక్కడ ఎవరితో చెప్తున్నారు ఈ మాట చెప్తారా? నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఎవరితో చెప్తున్నారు ఈ మాట? ఆ? దేవుడు యెహోషువతో చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడయ్యా ఆ మాట అంటే, అంతకన్నా ముందు ద్వితీయోపదేశ కాండం 31:8. ఆ, 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 ఉమ్, 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 ఆ, ఆ. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? ఉమ్. మోసే ఇశ్రాయేలీయులకి పైనుంచి చెప్పుకో 31 మొదట్లో మోసే ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లా నేడు నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను. ఇక మీదట నేను వచ్చుచూ పోవచ్చు నుండలేను. యెహోవా ఈ యోర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చాను. అంటే మోషేకి దేవుడు సెలవిచ్చిన మాట, నువ్వు ఈ యోర్దాను దాటకూడదు, నువ్వు కనాను దేశంలో ప్రవేశించలేవు. తర్వాత నీకు ఇక్కడి వరకే ఆ సీనాయి పర్వతం, ఆ పర్వతం మీదనే ఆయన మరణం. అంటే ఇక్కడ చూసినట్లయితే ఆయన చనిపోయే ముందు మోషే యెహోషువకు వాగ్దానం చేసినాడు. ఏమనంటే మోషే 7వ వచనంలో మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దాన్ని వారికి స్వాధీనపరచవలెను. అంటే దేవుడు మోషేను ఏర్పరచుకున్నాడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయుల్ని తీసుకొచ్చే దానికోసము. ఇశ్రాయేలీయులని విడిపించి ఐగుప్తు బానిసత్వం నుంచి ఎన్నో అరణ్య మార్గాల గుండా, ఎన్నో పరిస్థితుల గుండా తీసుకొని పోతా వచ్చినాడు. ఎన్నో తెగుళ్ళు వచ్చినాయి, తర్వాత యుద్ధాలు జరిగినాయి, ఎన్నో రకాల పరిస్థితుల గుండా ఇశ్రాయేలీయులు పోతా వచ్చినారు మోషే కాలంలో. మోషే నడిపిస్తా వచ్చినాడు. 6 లక్షల కాల్వలాన్ని అడవిలో నడిపించుకుంటా వచ్చినాడు. అయితే
ఆయన చనిపోవడానికి దగ్గర పడతా వచ్చింది. ఆయన ఆయన వయసు నా వయసు 120 సంవత్సరములు అయిపోయింది. నేను మరణానికి దగ్గర అవుతా ఉన్నా. అయితే నీవు ఆ సమయంలో యెహోషువని పిలిచి చెప్తా ఉంటాడు. నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. అంటే ఈ వాగ్దానము అనేది ఎటువంటి సమయంలో యెహోషువకి మోషే చెప్తా ఉంటున్నాడంటే, ఆయనకి తెలుసు ఆ ప్రజలు ఎట్లాంటి వాళ్ళో తెలుసు. ఏ రీతిగా దేవుణ్ణి శోధించి నష్టానికి పాలు పొందినారు. ఎంతోమంది మరణ పాత్రులైపోతా వచ్చినారు. దేవునికి శాపగ్రస్తులైపోతా వచ్చినారు. అట్లాంటి స్థితిలో ఎంతో మోషేని విసిగించినటువంటి జనాంగం. అయితే నీవు కూడా ముందు దినాల్లో ఈ ప్రజలను కనాను దేశానికి నడిపించాలా, వాగ్దాన దేశానికి నడిపించాలా కాబట్టి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండని ఒక అభయహస్తాన్ని, అంటే ఈ వాగ్దానం ఏం చేస్తుందంటే ధైర్యాన్ని ఇచ్చేది ఉంది. వాగ్దానము మనల్ని ఏం చేస్తుందంటే ధైర్యపరిచేదిగా ఉంటది. మనకు ఒక నిరీక్షణ కలుగజేసేదిగా ఉంటది. మనకి మన స్థితి మనకున్నటువంటి పరిస్థితిలో, మనం పోతున్నటువంటి మార్గంలో తోడుగా ఉండి నడిపించేదిగా ఉంటది. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగము కూడా అదే. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. దేవుడు తోడుగా ఉండేవాడుగా ఉంటాడు. అయితే మనం ధైర్యం తెచ్చుకోవాలా. ఇక్కడ చూసినట్లయితే రెండవ పేతురు పత్రిక మొదటి అధ్యాయము, 2 పేతురు మొదటి అధ్యాయము మొదటి నుంచి 7 వచనాలు మార్చి చదువుకుంటాము. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవనకును భక్తికి కావాల్సిన వాటిని అన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుని గూర్చినట్టు నైనా అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానమును విస్తరించినగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగినట్లు వాటిని అనుగ్రహించెను. చేతన మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో వాగ్దానాలు మనకి దేవుడు ఎందుకు అనుగ్రహిస్తాడయ్యా అని మనం చూసినట్లయితే 4వ వచనంలో ఉంది కదా, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాను. దేవుడు మనకు వాగ్దానాలు ఎందుకు అనుగ్రహించినాడంటే కేవలము ఈ లోకంలో ఉన్నటువంటి దురాశను అనుసరించడం వలన మనకు భ్రష్టత్వం, ఆ భ్రష్టత్వాన్ని తప్పించుకోవడం కోసమే దేవుడు మనకు వాగ్దానాలను అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. ఈ వాగ్దానాల మూలంగానే మనం తప్పించుకునే వారంగా ఉంటాం. దేవుని యొక్క స్వభావాన్ని మనము ఆయన యొక్క స్వభావంలో పాలివారం అయ్యే వారంగా ఉంటాం వాగ్దానాల ద్వారా. అందుకోసమని దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చేది. ఇక్కడ చూసినట్లయితే ఇంకా అదే అధ్యాయము 4వ వచనంలో అది చదువుతా వచ్చినాం కదా, ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనం. రెండు నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇది ఎవరికి వాగ్దానం ఇస్తా వచ్చినాడు? అబ్రహాముకి. మరి అబ్రహాముకి తెలియదా ఎక్కడికి పోవాలనో తెలియదా?
హెబ్రీ 11వ అధ్యాయము 8వ వచనంలో చూడండి ఒక మాట. హెబ్రీ 11వ అధ్యాయము 8వ వచనం. ఆ, 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 ఆ. అబ్రహాము అబ్రహాముకి దేవుడు ఏమని వాగ్దానం చేసినాడు? నీవు లేచి నీ దేశము నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళమని చెప్పినాడు. ఇక్కడ చూస్తే ఈ 11:8లో ఏమని వ్రాయబడతా వచ్చింది? ఆ, ఆ, ఉమ్, ఆ, ఆ, ఆ. ఎక్కడికి పోవాలనో కూడా తెలియదంట. కానీ దేవుడు ఆ ఇంటి నుంచి ఆ దేశం నుంచి బయలుదేరి బయటకు వచ్చేసేయమని చెప్పినాడు. మరి ఎట్లాంటి స్థితిలో దేవుడు పిలుస్తా వచ్చినాడంటే ఎక్కడికి పోవాలనో కూడా అబ్రహాంకి తెలియదు. తన మార్గము ఏంటి, తనకు జీవిత గమ్యం ఏమిటి అనేది కూడా అర్థం కాని పరిస్థితి. అట్లాంటి పరిస్థితిలో దేవుడు అబ్రహాంకి వాగ్దానం ఇస్తా వచ్చినాడు. వాగ్దానం ఎట్లాంటి పరిస్థితుల్లో దేవుడు ఇస్తా వచ్చినాడు అబ్రహాం కంటే, ఎక్కడికి పోవాలనో తెలియదు, ఏం చేయాలనో తెలియదు, ఏ రకంగా దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలనో కూడా తెలియదు. కానీ విశ్వాసమును బట్టి ఆయన ఏం చేస్తా వచ్చినాడంట, ఆ పిలుపుకు లోబడతా వచ్చినాడు. ఆయన ఎప్పుడైతే లోబడినాడో ఆ వాగ్దానానికి వారసుడిగా తాను చేయబడతా వచ్చినాడు. అదే అపోస్తల కార్యంలో ఉంటది కదా. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 2-3 వచనాలు. ఆ, 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 ఉమ్, 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 ఉమ్. అక్కడ చూస్తే దేవుడు ప్రత్యక్షమైనాడు. ఆయన మెసొపొతామియాలో ఉన్నాడు. హారానికి ఇంకా రాలేదు ఆయన. ఇప్పుడు ఆయన దేవుడు ఆయన్ని పిలిచినప్పుడు ఆయన ఎక్కడికి పోవాలనో కూడా తెలియదు. కానీ దేవుడు అక్కడి నుంచి విడిచిపెట్టి రమ్మన్నాడు. మరి అంతకన్నా ముందుగా మనం చదివినట్లయితే అదే 11వ అధ్యాయము, ఆదికాండము 11వ అధ్యాయము 31వ వచనం. ఆ, 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 ఉమ్, 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 ఉమ్. ఇక్కడ చూసినట్లయితే ఎక్కడికి బయలుదేరినారంట వీళ్ళు? 31 మధ్యలో ఉంది. ఏమని? అందరిని తీసుకున్నాడు. అబ్రాహాము భార్య అయిన శారయి అను తన కోడల్ని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. అంటే తెరహు అబ్రాహాం తండ్రి తాను కనానుకు వెళ్ళడం కోసమే వాళ్ళందరినీ, తన కుటుంబాన్ని, అబ్రాహాము తమ్ముని కొడుకు లోతుని, తర్వాత అబ్రాహాం భార్య అయిన శారయిని అందరిని తీసుకొని ఆయన కనానికి వెళ్ళడం కోసమే ప్రయాణమైనారు వాళ్ళు. ఎక్కడి నుంచి? కల్దీయుల ఊరను పట్టణంలో నుంచి. అయితే మధ్యలో హారానికి వచ్చినారు. హారాన్లో నివసిస్తా ఉన్నప్పుడు తెరహు బ్రతికిన దినాలు 205 ఏండ్లు అయిపోయింది. అక్కడికి ఆయన మరణిస్తా వచ్చినాడు. అయితే తన పిల్లలకు తెలియదేమో, ఆయన తెలియపరచలేదేమో కనానికి పోవాలా అని చెప్పేసి. అయితే ఆ టైంలో ఇక్కడ మనకు వ్రాయబడిన ఫిబ్రవరి 11:8లో ఏమని వ్రాయబడతా వచ్చింది? ఎక్కడికి పోవాలనో తెలియక తాను బయలుదేరుతా వచ్చినాడు. అంటే మరి ఇక్కడ చూస్తేనేమో 11వ అధ్యాయము 31వ వచనంలో కనానికి వెళ్ళడానికి వాళ్ళు బయలుదేరినారు. తన తండ్రి తాను మధ్యలో హారాన్లో మరణించినాడు. మెసొపొతామియా నుంచి వచ్చి హారాన్లో వచ్చి నివసిస్తా ఉన్నప్పుడు తన తండ్రి అక్కడ మరణించినాడు. తన కుమారునికి తెలియదు ఎక్కడికి పోవాలనో. అట్లాంటి సమయంలో దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇస్తా వచ్చినాడు. నీవు లేచి నీ దేశం నుండి బయలుదేరి రా అని. ఒకవేళ నాకే చెప్తే నేనేం చెప్తా అంటే, ఎక్కడికి పోవాలనో చెప్పు ప్రభువా, తర్వాత నేను వస్తా, బయలుదేరి వస్తా, లేకపోతే అంతవరకు నేను రాను అని చెప్తా.
ఎందుకనంటే మనం ఎన్నో క్వశ్చన్లు వేస్తాం దేవునికి. ఇప్పుడు ఆయన ఏ క్వశ్చను చేయలేదు. విశ్వాసమును బట్టి ఆయన ఏం చేస్తా వచ్చినాడంట, ఆ పిలుపుకు లోబడతా వచ్చినాడు అబ్రహాము. అందుకే అబ్రహాము విశ్వాసమునకు తండ్రిగా తాను పిలువబడతా వచ్చినాడు. ఎందుకు ఆయనకు అంతగా ఆ పేరు వస్తా వచ్చింది? దేవునికి స్నేహితునిగా పిలువబడతా వచ్చినాడు. అంటే ఎంత దేవునికి దగ్గరగా అయితా వచ్చినాడంటే, దేవుని యొక్క పిలుపుకు తాను లోబడతా వచ్చినాడు. ఏమాత్రం కూడా సందేహించలేదు ఆయన యొక్క మాటకి. ఆయన ఆయన పిలిచినటువంటి పిలుపుకి ఏమాత్రం కూడా తిరుగుబాటు చేయలేదు. తిరుగుబాటు చేయకుండా లోబడతా వచ్చినాడు. అందుకే ఆ వాగ్దానాన్ని తాను స్వతంత్రించుకుంటా వచ్చినాడు. అదే రీతిగా చూస్తే అదే ఆదికాండము 15వ అధ్యాయము 12-16 వచనాలు. ఆ! హ్మ్. ఆ! 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 హ్మ్. 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 15, 16 గూడా. హ్మ్. 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 చాలు చాలక్క. ఇక్కడ చూసినట్లయితే 12-16 వచనాల్లో తాను ఎక్కడున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమైతా వచ్చినాడంటే కనాన్‌లో ఉన్నాడు. కనాన్‌లో ఉన్నప్పుడు ఆయన ఆ ప్లేస్‌లో ప్రొద్దుగుంకబోయినప్పుడు అబ్రాహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. ఎప్పుడో జరగబోయేటువంటి సంగతులు అబ్రహాముతో దేవుడు ప్రత్యక్షమై చెప్తా ఉంటున్నాడు. ఆయనను భయంకరమైన కటిక చీకటి కమ్ముతా వచ్చింది. అంటే కటిక చీకటిలో ఏమీ కనిపించదు. ఎటు పోవడానికి తోచదు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు. ఎక్కడికి పోవడానికి వీలు పడదు. కానీ అట్లాంటి సమయంలో దేవుడు తనకు ప్రత్యక్షమయ్యి ఈ రీతిగా చెప్తా ఉంటున్నాడనమాట. అంటే నీ సంతతి వారు మరలా ఇక్కడికొస్తారు. పోతారు, దాసులవుతారు. అక్కడ ఆ దేశమునికి ఎవరికైతే దాసులవుతారో వారికి నేనే తీర్పు తీరుస్తాను. అయితే ఐగుప్తు వారికి నేనే తీర్పు తీరుస్తాను. అయితే చివరికి మరలా 400 సంవత్సరాల తర్వాత మరలా నేను వారిని ఇక్కడికి నడిపిస్తాను అని చెప్పేసి అబ్రాహాంతో దేవుడు వాగ్దానం చేస్తా వచ్చినాడు. నిజంగా మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయుల ప్రజలు మోషే ద్వారా ఐగుప్తు నుంచి విడిపించబడతారు. ఐగుప్తు నుంచి విడిపించబడి 430 సంవత్సరాల తర్వాత వాళ్ళు కనాన్‌లో ప్రవేశిస్తారు. అంటే దేవుడు చెప్పిన సమయము ఎప్పుడో తర్వాత 430 సంవత్సరాల తర్వాత. నిజంగా మనము ఒకవేళ అట్లయితే గిన మనము నిరీక్షణ కోల్పోతాము, ధైర్యం కోల్పోతాము. మన జీవితంలో ఎటువంటి ఆహ్, ధైర్యము చాలదు. అంటే ఇక్కడ 15వ వచనంలో ఉంది గదా! "నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు." ఈ వాగ్దానము మా మందిరంలో ఒక అమ్మాయికొచ్చిందనమాట. ఇది తీసుకొనొచ్చి మా సేవకునికి చూపించింది. అంటే, "నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు చేరెదవు" అననంటే, ఆ మాట చూడగానే భయపడిపోయి సేవకునితో వచ్చి, "నేను పోతానేమో ఈ సంవత్సరం" అని ఎంతో భయాక్రాంతురాలయిపోయిందనమాట. అంటే, మనము వాగ్దానాన్ని ఆహ్, ఎన్నో విధాలుగా మనం అర్థం చేసుకుంటాం. వాగ్దానం అంటేనే మనకు అర్థం గాదు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు వాగ్దానం చేసినాడంటే నెరవేరుస్తాడు. అయితే అది ఇప్పుడే అని మనం చెప్పలేం. అది ఎప్పుడైనా నెరవేరవచ్చు. ఈ రోజైనా నెరవేరొచ్చు, రేపైనా నెరవేరొచ్చు, ఇంకా ముందుకు ఎప్పుడైనా నెరవేరొచ్చు. కానీ మనకు వాగ్దానం ఏం చేస్తుందంటే నిరీక్షణ కలగజేసేదిగా ఉంది. ధైర్యాన్ని కలగజేసేదిగా ఉంది. యెహోషువకి ధైర్యం ఇస్తా వచ్చినాడు. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నీకేమాత్రం కూడా నేను తోడుగా ఉంటా. నువ్వు నడుచు మార్గం అంతట్లో నేను నీకు తోడుగా ఉంటా. నీకెక్కడ కూడా నిన్ను విడిచిపెట్టను. తర్వాత నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండు. అంటే మనకు వాగ్దానము ఏం చేస్తుంది అనంటే మన పరిస్థితిలో మనల్ని
భయ భయం కలిగించేటువంటి పరిస్థితిలో ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంటదనమాట. ఈయన గూడా ఆ యొక్క చీకటిలో అబ్రహాంకి దేవుడు ప్రత్యక్షమైనాడు, వాగ్దానం ఇచ్చినాడు. సరే నీ సంతతి వారు అంటున్నారు. మరి ఆయన సంతతి అంటే ఆయనకు పిల్లలున్నారా ఆ సమయంలో? లేరు. పిల్లలు లేరు. నీ సంతతి వారు ఈ యొక్క దేశాన్ని స్వతంత్రించుకుంటారు అంటున్నాడు. ఏమీ అర్థం గాని పరిస్థితి. ఇప్పుడు మనకి అన్ని రకాలు ఇప్పుడు పిల్లలుండి వాగ్దానం చేస్తే, ఆ! సరే దేవుడు నెరవేరుస్తాడేమో అన్న ఆ యొక్క ధైర్యము మనిషికొస్తది. ఇంకొకటి సంతోషం గూడా కలుగుతది. నాకు పిల్లలే లేరు, నీ సంతతి వారు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారంటే ఎట్లాంటి ధైర్యం, ఎట్లాంటి విశ్వాసమో చూడండి అబ్రహాముకి. ఏమాత్రం గూడా ఆయన సందేహించలేదు. దేవుని యందు నిరీక్షణ ఉంచుతా వచ్చినాడు. ఇంకా చూసినట్లయితే అదే 15వ అధ్యాయము 15-21 వరకు చూస్తే 17-21. ఆ! 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 హ్మ్. ఆ! ఆ! హ్మ్. 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 చీకటిలో వెలుగు. ఇక్కడ చూసినట్లయితే కటిక చీకటి గమ్మింది. తనకు దేవుడు ప్రత్యక్షమైనాడు. చెప్తా వచ్చినాడు. "నీవు సంతోషంగా నీ పితరుల యొద్దకు నీవు చేరతావని" చెప్తా వచ్చినాడు క్షేమంగా. తర్వాత ఇక్కడ చూస్తే ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా అంటే ఆ దినాల్లో కనాను దేశంలో వీళ్ళందరూ ఈ ఈ జాతుల వారందరూ ఉన్నారు. కేనీయులు, కనిజ్జీయులు, కద్మోనీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, రెఫాయీయులు, అమోరీయులు, కనానీయులు, గీర్గాషీయులు, యెబూసీయులు వారందరినీ నీ సంతానానికి ఇస్తాను అంటున్నాడు. అంటే వారిని వెళ్ళగొట్టి ఆ దేశాన్ని వీళ్ళకి స్వతంత్రింపజేసేవాడుగా ఉంటున్నాడు. అయితే దేవుడు చీకట్లో వెలుగు వాగ్దానము అనేది చీకటిలో ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితిలో దేవుడు వెలుగుగా వచ్చి రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాలగా దేవుడు ప్రత్యక్షమైతా వచ్చినాడు కటిక చీకటిలో అబ్రహాముకి. అట్లాంటి పరిస్థితిలో అటువంటి వాగ్దానాల విషయమై తాను విశ్వాసముతో ఆ పిలుపుకు లోబడతా వచ్చినాడు. ఆ యొక్క మాటకు విధేయత చూపిస్తా వచ్చినాడు. అందుకే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న వాడుగా ఉంటున్నాడు. మన జీవితంలో కూడా వాగ్దానము మనకిస్తా ఉంటాడు. అయితే మనం ఎన్నో వాగ్దానాలు తీసుకోవడం అనంటే మనం ఏం చేస్తామంటే తీసుకునేటప్పుడు మనకి నచ్చింది వచ్చేంత వరకు లాగుతూనే ఉంటాం. చూస్తాము అది రాకపోతే అది సరైంది కాకపోతే మళ్ళీ తీసి నేను నీకు మెండైన దీవెనలో లేకపోతే ఆశీర్వాదమో ఇటువంటివి వస్తేనే మనం అంగీకరిస్తాం. అక్కడ ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఏది ఇచ్చినా దేవుడు అది మనకి ప్రార్థన పూర్వకంగా ఒకటే తీసుకోవాలా. అదే మన జీవితంలో నెరవేర్చబడుతుంది. నేను ఎప్పుడు కూడా సేవకులు చెప్తానే ఉంటారు. మనకు ఒకటే తీసుకోవాలా విశ్వాసంతో దాన్ని ప్రార్థన చేసుకొని తీసుకుంటే అదే మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఇంకొకటి వాగ్దానము మనకిప్పుడు వచ్చింది. ఇప్పుడు మనం తీసుకున్నాము, ఈరోజు తీసుకున్నాము అని అంటే అది ఈరోజే నెరవేర్చబడుతుందని కాదు. నీకు ఆ వాగ్దానం ఈరోజు వచ్చిందంటే, ఆ వాగ్దానం స్వతంత్రించుకోవడానికి నీవు దగ్గరలో ఉన్నావు అని అర్థం. అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతది. ఆ వాగ్దానం వచ్చినప్పటి నుంచి ఆ వాగ్దానం స్వతంత్రించుకోవడం కోసము నీకెన్నో పరిస్థితులు ఎదురవుతాయి. ఇప్పుడు అబ్రహాముకి వాగ్దానం చేసినాడు. వాగ్దానం చేసిన తర్వాత ఆయన ఏం చేసినాడు? కనాన్ దేశంలో ఉన్నాడు. కనాన్ దేశం నుంచి మళ్ళీ ఐగుప్తుకు పోయినాడు కరువొస్తే. కరువొస్తే మళ్ళీ ఐగుప్తుకు పోయినాడు. ఐగుప్తుకు పోయి అక్కడ పోయి దాసదాసీలను తెచ్చుకున్నాడు. ఆయనకి భయమొచ్చేసి అక్కడ ఉన్నటువంటి రాజుకు భయమొచ్చేసి వీళ్ళని అబ్రహాముని, శారాని ఇంటికి పంపిస్తే మొత్తం అక్కడ ఉన్న సమస్తము ఈయనతో పాటే పంపించేస్తారు. దాంతో పాటు ఐగుప్తు దాసీలను ఎంటబెట్టుకొని వచ్చుకుంటాడు. ఆమెనే తిరిగి పిల్లలు కాకపోతే ఆమెనే తెచ్చుకొని అదొక విషయము. అయితే నేనేం చెప్తున్నా అంటే మార్గంలో ఎన్నో ఎదురవుతాయి. మనకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినాడంటే
ఆ వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే స్వతంత్రించుకునే ముందు ఎన్నో పరిస్థితుల గుండా మనం పోవాల్సి ఉంటది. మనం అనుకుంటాము, దేవుడేమో నాకు ఈ వాగ్దానం ఇచ్చినాడు. వాగ్దానం ఇచ్చిన తర్వాత నాకెందుకు ఇట్లాంటి పరిస్థితులని మనం అనుకుంటాం. కానీ అది కాదు. ఆ వాగ్దానం ఇచ్చినాడంటే, ఆ వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే దానికోసం మనం ఎంతో ప్రయాసపడాల. ప్రయాసపడ్డం అంటే దేవుడు చెప్పినటువంటి రీతిగా మనం నడుచుకోవాల. అబ్రహాం ఎప్పుడైతే ఆయనకు వాగ్దానం దేవుడిచ్చినాడో, ఆ వాగ్దానం ఇచ్చిన వెంటనే తను లోబడతా వచ్చినాడు ఆ మాటకి. ఆ మాటకి విధేయత చూపిస్తా వచ్చినాడు. దేవుడు చెప్పినట్టుగా అంటే ఒకవేళ ఆయనకు అన్ని రకాలుగా ఉన్నప్పుడు వాగ్దానం వస్తే అది మనం లెక్క చేయము. కానీ ఆయనకి ఎక్కడికి పోవాలనో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ వాగ్దానం అక్కడి నుంచి లేచి రమ్మంటే ఎవరికి సాధ్యం కాదది. ఇప్పుడు మనము మన ఇంట్లో వాళ్ళు ఆహ్, లేచి వెళ్ళిపో అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటే ఎక్కడికి పోవాలని మనం క్వెషనేస్తాం. ఎందుకనంటే ఇప్పుడు మనల్ని ఒక వ్యక్తి రమ్మంటున్నాడు, వెళ్ళమంటున్నాడు అనంటే ఎక్కడికి అని మనకు క్వెషనొస్తది కంపల్సరీగా. కానీ అబ్రహాం ఏమాత్రం గూడా ఎట్లాంటి సందేహం లేకుండా, ఎటువంటి క్వెషనేయకుండా దేవునితో విధేయత చూపిస్తా వచ్చినాడు. ఆ పిలుపుకు లోబడుతా వచ్చినాడు. మన జీవితంలో గూడా వాగ్దానం నెరవేర్చబడాలి అననంటే, ఈరోజు వచ్చిన వాగ్దానము నా జీవితంలో నేను ఒక ఉదాహరణ మీకు చెప్తా. నాకు అంటే నేను విశ్వాసంతో చెప్తున్నా. ఇది నేను ఏదో గొప్పగా చెప్పట్లేదు గానీ, నా జీవితంలో నాకొచ్చిన వాగ్దానాన్ని దాని గురించి ఎంతో ప్రార్థన చేసుకుంటా. అది నా జీవితంలో నెరవేర్చబడిందని విశ్వాసం ఉంచుతా. అయితే ఆ సంవత్సరం నుంచే స్టార్ట్ అవుతది. నాకెప్పటి నుంచి విశ్వాసం కలిగిందంటే 2015లో నాకొక వాగ్దానం వచ్చింది. నేను వారిలో మాటలాడుటకు నీకు ధైర్యం కలగజేసేదను అని. ఆ మాట 2015లో నాకు ఆ వాగ్దానం వచ్చింది. అంతకుముందు నేనిక్కడ మాట్లాడడానికి గాదు గదా! ఒక 10 మంది మనుషుల ఎదుట నిలవడానికి గూడా నాకు ధైర్యం వచ్చేది గాదు. ధైర్యం ఉండేది గాదు. ఇంకొకటి ఆహ్, ఒకసారి 2015లోనే ఫస్ట్ టైమ్ ఆ సంవత్సరం వాగ్దానం వచ్చింది. కర్నూల్‌లో యూత్ క్యాంప్ జరిగింది. నేను పోయినా అక్కడికి. వాళ్ళేం జేసినారంటే, మొత్తం యొక్క వారమంతా యూత్ క్యాంప్ అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు సాటర్‌డే రోజు సాక్ష్యాలు చెప్పమని జెప్పినారు. నేమ్స్ ఇవ్వమని జెప్పినారు. అందరిని ఎతుకుతా ఉంటే ఎవ్వరు పేర్లు ఇవ్వట్లేదు. ఆ సాక్ష్యాల కోసం. మీకు యూత్ క్యాంప్‌లో మేలు జరిగుంటే మీరు సాక్ష్యాలు జెప్పొచ్చు అని జెప్పేసి పేర్లు ఇవ్వమంటే ఎవ్వరు ఇవ్వట్లేదు. నేను సెంటర్‌లో వాళ్ళకెవ్వరికి అగుపడని రీతిలో సెంటర్‌లో కూర్చున్నా. జనాల మధ్యలో కూర్చున్నా. నాకసలు ఏ రకంగా గూడా ఇది లేదు. అయితే అక్కడేమో వేల జనము మందిరంలో. నేనసలు ఎప్పుడు గూడా ఒక 10 మంది ముందు నిలవడానికి గూడా నాకసలు ధైర్యం ఉండేది గాదు. అసలు ఎవరికి గూడా నేనేం ఒక మాట చెప్పాలంటే కూడా భయపడేవాడిని. అట్లాంటిది ఆ రోజు వాళ్ళేం జేసినారంటే ఒక సేవకుడు అక్కడున్నటువంటి కర్నూలు బ్రాంచ్ సేవకుడు తిరుగుతా ఉన్నాడు. పేర్లివ్వండని. లాస్ట్‌కి చివరికి నా చుట్టూ ఉన్న వాళ్ళు నాకు తెలియకుండానే నా పైకి ఫోర్స్ పెట్టి చూపించినారేమో నాకు తెలీదు గానీ ఈ బ్రదర్స్‌ది రాసుకోండని. ఆయనొచ్చేసి ఆ సేవకుడొచ్చేసి దేవుడు నాతో మాట్లాడినాడు. నువ్వు పేరివ్వాల్సిందే. సాక్ష్యం పంచుకోవాల్సిందే అని జెప్పేసి ఒకటే బలవంతం జేస్తా వచ్చినాడు. బలవంతం జేస్తే నేను జెప్పినా, అన్నా నాకు 10 మంది ముందు లేచి నిలవబడి మాట్లాడే ధైర్యం లేదు. ఇంతవరకు నేనెక్కడ గూడా ఈ సాక్ష్యం జెప్పలేదు. ఇప్పుడు మీరేమో నా దగ్గరకొచ్చి పేరివ్వమంటున్నారు. నేనివ్వలేనన్నా. పేరివ్వను. నేను చెప్పలేను. నాకు ధైర్యం చాలదు. అక్కడికి పోతే వణకొచ్చేస్తది నాకని జెప్పేసి చెప్పిన. ఆయనొచ్చేసి 20 నిమిషాలు నా దగ్గరే నిలబడి, నేను పేరిచ్చే వరకు ఆయన వదలలేదు నన్ను. అయితే నేను పేరు చెప్పలేదు గానీ, నా పక్కనున్నోళ్ళు పేరు చెప్పేసినారు. ఆయన రాసుకొని ఎళ్ళిపోయినాడు. ఎళ్ళిపోయిన తర్వాత పేరు పెట్టి పిలిచినారు. నాకు వణకొచ్చేసింది అప్పటికే. ఏం జేయాలనో అర్థం గాని పరిస్థితి. ఆయనన్నాడు, "నీ పేరు జెప్పి, ఊరు జెప్పి ఆహ్" వచ్చేసేయి. వచ్చేసేయి అన్నాడు ఆయన. "నీకేం చెప్పడానికి ధైర్యం లేకపోతే నీ పేరు చెప్పి, ఊరు చెప్పి వచ్చేసేయి. నువ్వు ఇంకేం మాట్లాడొద్దన్నాడు." సరే అని చెప్పేసి అక్కడికి పోయిన తర్వాత ఏమైందేమో నాకు తెలీదు. యూత్ క్యాంప్‌లో వాళ్ళు చెప్పినటువంటి అంకుల్ వాళ్ళు చెప్పిన వాక్యం అంతా గూడా నేను చెప్పుకుంటూ వచ్చాను. అంటే దేవుడు ఈ వాక్యాల ద్వారా మాట్లాడినాడు అని ఆ మాట నేను చెప్పలేదు అంతే. వాక్యాలన్నీ చెప్పుకుంటూ వచ్చేసరికి చివరికి దిగి కిందకొస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి లీడ్ చేసే అంకుల్ అన్నాడు, "మీరు బోధ చేసేకి కాదమ్మా రావాల్సింది. మీకు యూత్ క్యాంప్‌లో ఏం మేలు జరిగిందో అది జెప్పాలా" అని. అయితే యూత్ క్యాంప్‌లో మేలు జరిగిందే దేవుడు నాతో మాట్లాడిన వాక్యాలే అక్కడ జెప్పిన. అయితే అక్కడ చెప్పడానికే నాకు ధైర్యం లేదు. చెప్పే విధానం గూడా నాకు తెలియదు.
దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడినాడు అనే మాట నేను చెప్పలేదు అంతే. వాక్యాలన్నీ చెప్పుకుంటూ పోయినా. ఆయన అన్నాడు, "బోధ చేయకూడదమ్మా మీరు ఇక్కడికొచ్చి సాక్ష్యం పంచుకోవాలా యూత్ క్యాంప్‌లో మేలు జరిగిందని." అంటే ఫస్ట్ టైమ్ అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత బెంగుళూరు జాబ్‌కి పోయినా. అక్కడ పోతే అక్కడ ఉన్న అటువంటి అంకుల్ వాళ్ళు సాక్ష్యం చెప్పించినారు. తర్వాత ఒకసారి అక్కడ నేను 2014లోనే జాబ్‌కి ఒకసారి పోయేసొచ్చి 1 ఇయర్ ఉండి మళ్ళీ 15లో పోయినా. అప్పుడు కన్నడ వస్తదది. కన్నడ నేర్చుకున్నాను అక్కడున్నప్పుడు. వాళ్ళు ట్రాన్స్‌లేషన్ కన్నడ నుంచి తెలుగు ఆయన బెంగుళూరు అంకులు ఆయనకి తెలుగు మాట్లాడడం వచ్చు గానీ, వాక్యం చెప్పడం కన్నడలోనే చెప్తాడు. తెలుగులో చెప్పడం రాదు. సరే అని జెప్పేసి నన్ను బలవంతంగా లేపినారు. లేపితే అంతమంది ముందు నేనేం జెప్పాలో నాకు అర్థమయ్యేది గాదు. కానీ అసలు ఆ కన్నడలో వాక్యం ట్రాన్స్‌లేషన్ ఆయన ఆశ్చర్యపోయినాడు. "ఏంది ఏందయ్యా ఎంత కాలమైంది నువ్వు ఇక్కడికొచ్చి కర్ణాటకకి" అంటే, "1 ఇయర్ అయింది అంకుల్" అంటే, "1 ఇయర్‌కి ఇంత ఫ్లూయెంట్‌గా ఎట్లా ట్రాన్స్‌లేషన్ జేసినావు" అని ఆయన ఆశ్చర్యపోయినాడు. అంటే నేనిది గొప్పగా ఏదో నేనేదో గొప్ప అని చెప్పట్లేదు గానీ, దేవుడు ఒక వాగ్దానం మనకిచ్చినాడంటే, ఆ వాగ్దానము మన పట్ల నెరవేర్చడం కోసము కొన్ని మార్గాల గుండా తీసుకొని పోతాడు. నాకు నిజంగా ధైర్యం లేదు. దేవుడు నాకు ఆ వాగ్దానం ఇచ్చినాడు. వారిలో మాట్లాడటకు నేను నీకు ధైర్యం కలుగజేసేదనని. ఆ మాట, ఆ వాగ్దానం ఎప్పుడైతే వచ్చిందో అప్పటినుంచి మళ్ళీ తర్వాత 2016లో మా సేవకుడు పాటలు పాడడానికి పైకెక్కిచ్చేవాడు. ఎంతోమంది పెద్దలున్నారు. అందరున్నారు. ముందు నుంచి ఉన్నవాళ్ళున్నారు. ఆహ్, నన్ను చూసి అసూయపడతారు. అక్కడ చూస్తే వాళ్ళు ఇప్పుడొచ్చినోడు పాటలకెక్కుతున్నాడని అసూయపడతారన్నా, వద్దన్నా అంటే ఆయన, "నేనున్నాను. నేను చెప్తున్నాను సేవకునిగా నువ్వు కంపల్సరీ పాటలు పాడాల్సిందే. దేవుడు నీకిచ్చిన తలాంతును నువ్వు ఉపయోగించుకోవాల్సిందే" అని బలవంతంగా ఆయన ఎక్కిచ్చేసినాడు. ఆయన ఎప్పుడైతే పాటలకి ఎక్కియడము, తర్వాత ఆయన కూడా సాక్ష్యం జెప్పియడము, ఎప్పుడైతే అట్లా వాడబడతా వచ్చినాడో సువార్తల్లో వాక్యాలు జెప్పించడము, ఎప్పుడైతే అట్లా చేస్తా వచ్చినాడో నాకు ఆ భయమంతా ఎళ్ళిపోయింది. అంటే దేవుడు మన జీవితంలో ఒక వాగ్దానం ఇచ్చినాడంటే అది వచ్చింది అనంటే అది పొందుకోవడానికి మనము అర్హులమని. ఆ టైంకి దేవుడు మనకి అది ఇచ్చినాడు అని. అయితే నెక్స్ట్ దాని గురించి కొన్ని మార్గాల గుండా మనం పోతాం. ఆ విషయంలో ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే కంపల్సరీ ఆ మార్గాల గుండా మనం పోతాం. ఎన్నో వాగ్దానాలు నా జీవితంలో ఆ సంవత్సరమే నెరవేర్పు చూపిస్తాడు. అంటే 15లో నాకు ఆ విశ్వాసం కలుగజేసినాడు. వారిలో మాట్లాడటకు ధైర్యం కలుగజేసేదను అని. తర్వాత ఎప్పుడైతే నాకు ఆ విశ్వాసం కలిగిందో, ప్రతి సంవత్సరం నాకొచ్చిన వాగ్దానం నందు విశ్వాసం ఉంచితే, ఆ సంవత్సరంలో కంపల్సరీ ఏదో రకంగా నెరవేర్పు. ఆ సంవత్సరమే. అంటే దాని విషయం ముందుకి ఇంకా ఉంటది దేవుని సంకల్పం గానీ, ఒక్కటైనా చూపిస్తాడనమాట. అంటే ఈ వాగ్దానం ఈ సంవత్సరంలో నీకు నెరవేరింది అని. నిజంగా మనము ఆయన యొక్క వాక్యం నందు మనం విశ్వాసం ఉంచితే, ఆయన వాగ్దానం నందు మనం విశ్వాసం ఉంచినట్లయితే, నిజంగా దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు. మనం అనుకుంటాము దేవుని యొక్క వాక్యాన్ని, వాగ్దానాల్ని సులువుగా, సింపుల్‌గా తీసేస్తాం. ఇదెప్పుడు జరుగుతుందిలే. ఇది అంటే మనలో వచ్చే వచ్చేటువంటిది ఏంది అననంటే, నేను మొట్టమొదటిగా అట్లనే అనుకునేవాడిని. నాకు వాగ్దానాల గురించి విశ్వాసం ఎప్పుడొచ్చిందంటే 2015 నుంచే. అంతకుముందు గూడా నాకు కూడా వాగ్దానాలంటే ఇప్పుడొస్తది, ఎప్పుడు నెరవేర్చబడుతదో ఏమో! అంటే అవిశ్వాసం, లోపల భయము. ఇది వచ్చింది, సరే వచ్చింది. ఇప్పుడు ఏంది? ఎప్పుడో నెరవేరేదానికి ఇప్పుడెందుకు? అని నిరుత్సాహము అట్లుండేది. కానీ దేవుడు 2015 నుంచి ప్రతి సంవత్సరం, ఆ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఆ సంవత్సరంలో నెరవేర్పు చూపిస్తాడు కంపల్సరీ. అంటే మనం విశ్వాసం ఉంచితే దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి అది మన జీవితంలో నెరవేర్చబడుతది కంపల్సరీగా. ఈరోజు గాకపోయినా రేపైనా నెరవేరుతది. మనం అనుకోవచ్చు ఎప్పుడు నెరవేరుతుందో ఏమో అని. వాళ్ళు ఎక్కడికి పోవాలనో తెలియకనే బయలుదేరినారు. అబ్రహాం బయలుదేరినాడు. దేవుడు చెప్పిన మాటకు లోబడినాడు. ఆ యొక్క దేవుని యొక్క వాగ్దానము నెరవేర్పు గూడా దేవుడు చూపిస్తా వచ్చినాడు. ఆయన యొక్క ప్రజలకి, ఆయన యొక్క సంతానానికి. ఇంకా చూసినట్లయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. ఆ! 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 ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఇంకా అంతకన్నా ముందు చూసినట్లయితే 9వ వచనము. ఆ! ఆ!
ఆ! ఆ! ఆ! ఆ! ఆ! పరవాసులైరి. ఇక్కడ చూసినట్లయితే గుడారాల్లో నివసిస్తున్నారు. గుడారాల్లో నివసించే సమయంలోనే 10వ వచనంలో ఉంది గదా! దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. మనము ఏదైనా ఒక భవనమో, లేకపోతే మనకి దేవుడు మనం అనుకున్నవన్నీ నెరవేరుస్తా ఉన్నప్పుడే మనము విశ్వాసం ఉంచుతాం. ఇంకొకటి మనం అనుకున్నప్పుడే జరిగినప్పుడే, మనం అనుకున్నప్పుడు దేవుడు చేసినప్పుడే, అప్పుడే మనం విశ్వాసం ఉంచుతాం. మనం అనుకున్నప్పుడు జరగకపోతే విశ్వాసం కోల్పోతాము, నిరుత్సాహపడతాము. తర్వాత దేవుడినే విడిచిపెట్టే వారంగా గూడా అయిపోతాం. కానీ అబ్రహాము ఎక్కడికి పోవాలనో తెలియని పరిస్థితిలో దేవుడు పిలిచినప్పుడు వచ్చినాడు, లోబడినాడు. పిల్లలు లేని సమయంలో గూడా నీ సంతతి వారు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారంటే ఆ వాగ్దానం నందు ఆయన విశ్వాసం ఉంచినాడు. అంటే ఏ నిరీక్షణ లేనప్పుడు మనము ఆ యొక్క నిరీక్షణతో ఎదురు చూడడం. ఎదురు చూడడం అంటే నిరీక్షణను చూపిస్తది. ఇంతవరకు కటిక చీకటిలో వెలుగు వెలుగుగా వాగ్దాన కటిక చీకటిలో వెలుగునిచ్చేదే వాగ్దానం. మన జీవితంలో ఎటు దోచని సమయంలో, ఎటు దోచని పరిస్థితిలోనే దేవుడు వాగ్దానం ఇస్తాడు. మనం అన్ని రకాలుగా బాగున్నప్పుడు దేవుడు వాగ్దానం ఇవ్వడు. మనకిచ్చే వాగ్దానము మనం ఏ స్థితిలో ఉన్నామో, ఆ స్థితికి తగిన రీతిగానే వాగ్దానం ఇస్తాడు దేవుడు. ఈ సంవత్సరం నీకు ఈ వాగ్దానం ఇచ్చినాడంటే, నీవున్న సిట్యుయేషన్ చూపిస్తది ఆ వాగ్దానం. అంటే నేనిట్లున్నాను, దేవుడు నాకు ఈ వాగ్దానం చేయబోతున్నాడు అన్న నిరీక్షణ మన జీవితంలో దేవుడు చేస్తాడు ఆ వాగ్దానం ద్వారా. అంటే మనకిచ్చినటువంటి వాగ్దానము ఎట్లాంటిది అనంటే, మనకిచ్చిన తర్వాత నిరీక్షణను కలగజేస్తది. ఇది నా జీవితంలో అంటే అంతవరకు దాన్ని మనం కలిగి లేము. అయితే ఇప్పుడు ఇస్తున్నాడు అని ఆ వాగ్దానానికి గుర్తనమాట. ఇక్కడ చూస్తే ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. ఈ యొక్క వాగ్దానం అనేది నిరీక్షణను మనకు అనుగ్రహించేదిగా ఉంది. చీకట్లో వెలుగునిచ్చేదిగా ఉంది. ఇంకా చూసినట్లయితే 15వ అధ్యాయము ఆదికాండము 5వ వచనం చూసినట్లయితే 15వ అధ్యాయము ఆదికాండము 5వ వచనం. ఆ! ఆ! హ్మ్. 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 ఈ వాగ్దానం ఎప్పుడిచ్చినాడు అబ్రహాంకి? పిల్లలు లేనప్పుడా? ఆహ్, పిల్లలయిన తర్వాతనా? ఇక్కడ చెప్పినటువంటి వాగ్దానం ఏంటిది? 15వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానం అలాగవునని చెప్పెను. అదే శారా అయితే ఏమనుకుంది? నేను పిల్లలు లేని దానను, నా బలం ఉడిగిపోయింది. నేనిప్పుడు పిల్లలు కనేదేంది? నేనిప్పుడు గర్భం ధరించేదేంది? తనలో తాను అపహాస్యంగా నవ్వుతా వచ్చింది. అబ్రహాముకి దేవుడు ఆ వాగ్దానం ఇచ్చినాడు. ఆ వాగ్దానం చేసినప్పుడు ఆయనకు పిల్లలు లేరు. పిల్లలు లేకున్నప్పుడు చెప్తున్నాడు, నేను నీకు ఈ ఆకాశ నక్షత్రాలని లెక్కించు, అంత అత్యధికంగా నీ సంతానాన్ని చేస్తాను అని. మరి పిల్లలున్నప్పుడు చెప్తే అదొక ధైర్యం ఉంటది. పిల్లలు లేనప్పుడు చెప్తే నాకు పిల్లలే లేరు నువ్వేం చేస్తావయ్యా అంటాం మామూలుగా. మన జీవితంలో గూడా అట్లనే ఉంటది. వాగ్దానం అనేది చీకటిలో వెలుగునిచ్చేదిగా ఉంది మొట్టమొదటిగా. తర్వాత అబ్రహాం జీవితంలో కటిక చీకటి కమ్ముకుంది. అట్లాంటి స్థితిలో దేవుడు వెలుగుగా ప్రత్యక్షమై దేవుడు ధైర్యాన్ని కలుగజేస్తా వచ్చినాడు. తర్వాత నిరీక్షణను, నిరీక్షణను వాగ్దానం అనేది నిరీక్షణను కలుగజేసేదిగా ఉంది. ఇక్కడ చూసినట్లయితే పిల్లలు లేని సమయంలో అబ్రహాంకి వాగ్దానం చేసినప్పుడు అది ఎట్లాంటి పరిస్థితి అంటే, నాకు పిల్లలే ఇయ్యలేదు కదా ప్రభువా! నువ్వేమి నా సంతానాన్ని ఎట్లా విస్తరింపజేస్తావు అని అడగొచ్చు. కానీ
ఆయన ఏమాత్రం కూడా ఏం మాట్లాడలేదు. అట్లాంటి సమయంలోనే అబ్రహాము ఆ వాగ్దానం నందు విశ్వాసం ఉంచినాడు. అపోస్తల కార్యంలో ఉంటది కదా! 7వ అధ్యాయము. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 5వ వచనం. ఆ! హ్మ్. ఆ! 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 హ్మ్. కుమారుడు లేనప్పుడు అతనికిని, అతని తర్వాత అతని సంతానమునకును దీన్ని స్వాధీనపరుతునని. కుమారుడు లేనప్పుడు వాగ్దానం చేసినాడు. కుమారులు ఆయనకు పిల్లలున్నప్పుడు వాగ్దానం చేయలేదు. కుమారుడు లేనప్పుడే వాగ్దానం చేసినాడు. ఆ వాగ్దానం నెరవేర్పు కూడా దేవుడు చేస్తా వచ్చినాడు. ఆయన దినాల్లోనే తనకు కుమారుడిని ఇస్తా వచ్చినాడు. 100 సంవత్సరాల వయసులో ఇస్సాకును అనుగ్రహిస్తా వచ్చినాడు. చెప్పిన రీతిగానే ఇస్సాకు పుడతా వచ్చినాడు. ఆ ఇస్సాకు వాగ్దాన పుత్రుడు అని చెప్తా వచ్చినాడు. ఈయన వల్లనే నీ సంతానము ఆకాశ నక్షత్రముల వల్ల చేస్తా అన్నాడు. అంటే దేవుడు ఎట్లాంటి సమయంలో వాగ్దానం చేస్తాడయ్యా అని అంటే, మనము లేమిలో ఉన్నప్పుడే ఆ వాగ్దానం ఇస్తాడు. మనకి ఏం చేయనటువంటి చేయలేని స్థితిలో ఉన్నప్పుడు, ఏమి తోచనటువంటి స్థితిలో ఉన్నప్పుడే వాగ్దానం మనల్ని ధైర్యపరిచేదిగా ఉంటది. మనకొక నిరీక్షణ కలుగజేసేదిగా ఉంటది. మనల్ని బలపరిచేదిగా ఉంటది. ఇంకా చూసినట్లయితే 15వ అధ్యాయము ఆదికాండము మొదటి 2 వచనాలు. ఆ! 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 హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. ఆ! ఆ! హ్మ్. ఇక్కడ చూసినట్లయితే అబ్రాహాంకి దేవుని వాక్యము ప్రత్యక్షమై, నేను నీకు భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్తా వచ్చినాడు. అందుకు అబ్రాహాం చెప్తా ఉంటున్నాడు కదా! నువ్వు నాకేమిస్తే ఏమి? నువ్వెన్ని బహుమానాలిస్తే ఏమి? నువ్వు ఎంత నాకు ఆస్తిని సమకూరిస్తే ఏమి? నా జీవితంలో నాకు వారసత్వమే లేదు. నాకు పిల్లలే లేరు. వాటిని అనుభవించే వాళ్ళెవరు? అని చెప్పేసి అబ్రహాము దేవునితో అంటున్నాడు. అంటే దమస్కు ఎలియేజరే ఆయన ఆయన కింద ఉన్నటువంటి పని మనిషి, ఆ ఎలియాజరు కొడుకే నా ఆస్తికి కర్త అవుతాడు గదా! నాకు పిల్లలు లేనప్పుడు నా ఆస్తి నువ్వు ఎంతిస్తే ఏం ప్రయోజనం అని అబ్రహాం దేవునితో అంటున్నాడు. అట్లాంటి సమయంలో దేవుడు వాగ్దానం జేసినాడు. దేవుడు చెప్పిన రీతిగానే అంటే మనం గూడా ఎన్నో సార్లు మన జీవితాల్లో మనం అనుకుంటాం గదా! మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టే మనం అంచనా వేసుకుంటాం. ఇది నాకు జరుగుతది అని. అది జరగకపోతే నిరాశ, నిస్పృహలైపోతాం. కానీ దేవుని యొక్క వాగ్దానము నందు, దేవుని యొక్క వాక్యం నందు, దేవుని యందు నిరీక్షణ ఉంచితే మనం ఎప్పటికి గూడా సిగ్గుపరచబడం. ఎందుకననంటే, దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చినాడు. నా జీవితంలో నెరవేర్చబడలేదు. నాకు ఈ వాగ్దానం ఇచ్చినాడు. నా జీవితంలో ఇది జరగలేదు అని ఎన్నో సార్లు, ఎన్నో రకాలుగా మనం అనుకుంటాం. ఎందుకననంటే, మనము ఉన్నటువంటి స్థితి అట్లాంటిది. అట్లాంటి స్థితిలో దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రహాము నమ్ముతా వచ్చినాడు. అబ్రహాము గూడా దేవునికి క్వెషనేస్తా వచ్చినాడు. నువ్వెంత అధికంగా, అత్యధికంగా నాకు బహుమానం ఇచ్చినా, నాకెంత ఆస్తి సమకూర్చి పెట్టినా, నాకు పిల్లలే లేరు, వారసత్వమే లేదు. ఆ ఆస్తి కర్త ఎవరయ్యా అంటే, నా పని మనిషి కొడుకే అయితాడు అని జెప్పి దేవునితో చెప్తా ఉంటున్నాడు. కానీ మనం గూడా అట్లనే ఎన్నో సార్లు అనుకుంటా ఉంటాం. మనతో ఉన్నవారే మనకి మా తాతకు 70 ఎకరాలు పొలం ఉన్నిందనమాట మా తాతకు. ఆయన ఆయనకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఏం జేయాలా? అంత ఆస్తిని ఏం జేయాలా? ఏం జేయలేనటువంటి పరిస్థితి. సరే ఈ ఆస్తి ఎవరు పొందుకోవాలా? అని జెప్పేసి మా అమ్మమ్మ ఏం జేసిందంటే ఆహ్, ఇంకా వాళ్ళ చెల్లి కూతురిని దత్తత తెచ్చుకొని పెంచుకున్నారు. అంటే ఆ ఆస్తిని పోగొట్టుకోకుండా వేరే వాళ్ళకి ఎవరికివ్వాలా? మాకు పిల్లలు లేరు. ఏం జేయాలా? అని జెప్పేసి 70 ఎకరాల్లో 47 ఎకరాలు దాదాపు కొంతమందికి దానం జేయడము, కొంతమందికి చిన్నగా ఊరికే అప్పట్లో తక్కువ పొలం గాబట్టి అందరికి ఇచ్చేసి లాస్ట్‌కి చివరికి 23 ఎకరాలు ఉంచేసినాడు. అది గూడా మా అమ్మమ్మ నిలబెడతా వచ్చిందనమాట. అయితే ఆ ఆస్తి
నాకు పిల్లలు లేరు. నేనేం జేయాలి ఇంత ఆస్తిని అని జెప్పేసి ఆయన దానం జేయడం, వాళ్ళకి ఈళ్ళకి ఇచ్చేసేయడము. తర్వాత మొత్తం 40 ఎకరాలు, 50 ఎకరాలు మొత్తం అంతా పంచేసి, చివరికి ఒక 23 ఎకరాలు ఉంచితే, ఆ 23 ఎకరాల్లో మేము దానికి వారసులైతా వచ్చినాం. అంటే ఇప్పుడు మా మా అమ్మమ్మ మా పెద్దమ్మను ఇప్పుడు అంటే మా నాన్నకి ఇద్దరు భార్యలు. మా అమ్మమ్మ ఏం జేసిందంటే, వాళ్ళ చెల్లి కూతురిని అంటే ఇంకొక అమ్మమ్మ కూతురిని దత్తత తెచ్చుకొని ఇంత వయసప్పుడే పెంచుకొని ఆమెకి మా నాన్నని ఇల్లరికం తెచ్చుకొని పెట్టుకున్నారు. ఆమెకి పిల్లలవ్వలేదు. ఆమెకి పిల్లలవ్వకపోతే ఏం జేయాలా? సరే అని జెప్పేసి ఇంకొక నా చెల్లి ఉంది గదా! ఆ చెల్లి కూతురిని తెచ్చుకుంటే మ్యారేజ్ జేస్తే పిల్లలు పుడితే ఆస్తికి ఇదవుతారు గదా! అని జెప్పేసి ఎంటనే పోయి ఏం జేసేసినారంటే, మా అమ్మని మ్యారేజ్ జేసిన తర్వాత మేము పిల్లలం ముగ్గురం అయిపోతా వచ్చినాం. ఆ ఆస్తికి మేము వారసులం అయిపోతా వచ్చినాం. అంటే ఎట్లుంటదంటే, మన జీవితంలో ఎన్ని ఉన్నా గూడా సంతానం లేకపోతే, ఆ ఆస్తి ఉన్నా, బహుమానం ఉన్నా తృప్తి ఉండదు. సంతోషం ఉండదు. అబ్రహాం జీవితంలో గూడా అటువంటిదే. నాకెన్ని ఇచ్చినా నువ్వేం ప్రయోజనం నాకు? నాకు సంతానం లేదు. నేనెట్లా ఆ ఆస్తిని నేనేం జేసుకోవాలా? నువ్విచ్చే ఆ బహుమానాలు ఏం జేసుకోవాలా? అని జెప్పేసి దేవునికి క్వెషనేస్తా వచ్చినాడు. మన జీవితాల్లో గూడా అట్లనే ఉంటాయి గానీ, అసంతృప్తికరమైన జీవితాల్లో దేవుడు సంతృప్తి పరిచేటువంటి దేవుడు. ఆ వాగ్దానము మనల్ని సంతృప్తి పరిచేదిగా ఉంటది. ఇంకా చూసినట్లయితే ఆదికాండము 17వ అధ్యాయంలో ఉంటది గదా! 19వ వచనంలో ఉంటది. 17, 19. ఆ! 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 ఇక్కడ చూస్తే దేవుడు శారాతో వాగ్దానం చేస్తా ఉంటున్నాడు. నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును. నీవతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. ఇంకా చూసినట్లయితే శారా 18వ అధ్యాయంలో ఉంటది గదా! 11-15 వచనాల్లో. ఆ! 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 హ్మ్. ఆ! 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 హ్మ్. 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 ఆ! హ్మ్. 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 ఇక్కడ చూసినట్లయితే శారా స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయింది. శారా నేను బలం ఒడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు గదా! అని తనలో నవ్వుకుంది అపహాస్యం. ఎందుకంటే ఆ వయసులో పిల్లలు కలుగుతారంటే ఎవరికైనా అదొక విచిత్రంగా ఉంటది. ఇప్పుడు ఈ దినాల్లో అయితే ఇంకా భయంకరంగా అపహాస్యం జేస్తారు. అయితే ఆమె గూడా శారా నవ్వుకుందనమాట. నాకు పిల్లలు కలగడం ఏంది? ఈ వయసులో కలగడం ఏంది? నా భర్త గూడా వృద్ధుడైపోయినాడు అని జెప్పేసి. అట్లాంటి సమయంలో దేవుడు వాగ్దానం జేసినాడు. దేవుడు ఆయనకెప్పుడో వాగ్దానం జేసినాడు 25 సంవత్సరాల క్రితము. 75 సంవత్సరాల వయసులో. అయితే చివరికి 100 సంవత్సరాల వయసొచ్చేసరికి ఇస్సాకు జన్మని ఇస్తా వచ్చినాడు. దేవుడు ఆయనకు కుమారుడిని అనుగ్రహిస్తా వచ్చినాడు. ఇంకా చూస్తే 21వ అధ్యాయంలో ఉంటది గదా! ఆదికాండం 21వ అధ్యాయము 1-3 వచనాలు. ఆ! 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 హ్మ్. 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 ఆరో వచనం. ఆ! హ్మ్. ఇక్కడ చూసినట్లయితే దేవుడు తాను చెప్పినటువంటి ప్రకారం శారాను దర్శించినాడు. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేస్తా వచ్చినాడు. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కంటా వచ్చింది. ముసలితనంలో కుమారుణ్ణి కన్నప్పుడు నిజంగా ఆమె నవ్వుతా వచ్చింది. దేవుడు నాకు నవ్వు కలుగజేసాను. ఆమె మొదట అపహాస్యం చేస్తా వచ్చింది.
అపహాస్యంగా నవ్వుతా ఉంది. అయితే దేవుడు తాను చెప్పినటువంటి మాట నెరవేర్చిన తర్వాత దేవుడు నాకు నవ్వు కలగజేసెను. అంటే దేవుడు మనకి నిరీక్షణ లేని సమయంలో నిరీక్షణ కలగజేసేదే దేవుని యొక్క వాగ్దానం. దేవుని యొక్క మాట. చీకటిలో వెలుగునిచ్చేదే దేవుని యొక్క వాగ్దానం. అబ్రహాం జీవితంలో అది జరుగుతా వచ్చింది. కుమారుడు లేనప్పుడు ఆ వాగ్దానాన్ని వారు స్వతంత్రించుకొని చూడడము, వారి నిజ జీవితంలో వారు చూస్తా వచ్చినారు. శారా నిజంగా దేవుడు నాకు నవ్వు కలుగజేస్తా వచ్చినాడు. సంతోషం వారికి. అంటే కుమారులు ఆమె అసూయ పడుతా వచ్చింది. ఆమె దాసి అయిన హాగరును బట్టి. ఎందుకంటే ఈమెకు పిల్లలు కాలేదు గానీ ఆమెకు పిల్లలైనారని చెప్పేసి అసూయతో ఆమెను తరిమేస్తా వచ్చింది. ఆమె కుమారుణ్ణి తరిమేస్తా వచ్చింది. కానీ ఆమెకు ముసలితనం ముందు ఆమెకు కుమారుణ్ణి దేవుడు చెప్పిన ప్రకారం చేసేలోపు ఎంతో సంతోషం. దేవుడు చెప్పిన ప్రకారము కంపల్సరీ చేస్తాడు. కానీ మనము దేవుడు చెప్పిన ప్రకారం మనం చేయం. అందుకే మనం ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొనలేం. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు దేవుడు చెప్పిన రీతిగా మనం చేస్తేనే ఆ వాగ్దానం మన యందు నెరవేరుతుంది. దేవుడు చెప్పిన ప్రకారం మనం చేయకపోయినప్పుడు ఆ వాగ్దానం మన యందు నెరవేరదు. మనం నెరవేరకపోవడానికి కారణము మనమే, వేరే ఎవరు కాదు. మనము దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం తూచ తప్పకుండా చేస్తాడు మన పట్ల. ఏదైతే మన పక్షాన చెప్తా వచ్చినాడో ఆ మాట కంపల్సరీ చేస్తాడు. అయితే నిరీక్షణతో మనం ఎదురు చూడడం తప్ప ఏమి చేయలేం మనం. మనము ఆ వాగ్దానం ఇచ్చిన తర్వాత దేవుడు చెప్పిన రీతిగా మనం నడుచుకోనకపోతే ఆ వాగ్దానం అనేది లేట్ అవుతుంది. ఇప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తు నుంచి కనానుకు పోవడానికి 11 రోజుల ప్రయాణం అంట. అట్లాంటి 11 రోజుల ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది. కారణం ఏంటయ్యా అంటే దేవుడు చెప్పినటువంటి మాట వారు లోబడకుండా దేవుని సందేహించి భయంకరంగా వారు పోతున్నటువంటి మార్గంలో ఆ యొక్క అవిశ్వాసముతో దేవుని యొక్క కార్యాలు చూసినప్పటికీ దేవుని యందు నిరీక్షణ ఉంచకుండా దేవుని వ్యతిరేకించినారు. అందుకే దేవుడు ఏం చేస్తా వచ్చినాడు, ఎన్నో మార్గాల గుండా తీసుకొని పోతా వచ్చినాడు. అన్ని సంవత్సరాలు పట్టడానికి కారణం ఎవరై అంటే ఇశ్రాయేలీలే. దేవుడు చెప్పింది కంపల్సరీ కనాన్ దేశానికి చేర్చినాడు. కానీ సమయం మాత్రం వేరైపోయింది. 11 రోజుల ప్రయాణం పట్టాల్సినది 40 సంవత్సరాలు కావడానికి కారణం ఎవరంటే ఇశ్రాయేలీయులే. మన జీవితంలో కూడా త్వరలో దేవుడు అనుకున్న ఆయన నిర్ణయ కాలంలో ఇక్కడ చూస్తే ఏముంది 2వ వచనంలో, ఎట్లనగా దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయ్యి. ఏమని చెప్పినాడు నిర్ణయ కాలం అంటే, నేను వచ్చే సంవత్సరం ఈ సమయానికి నేను వస్తాను, అప్పుడు నీ భార్య నీకు కుమారుణ్ణి కంటుంది అని చెప్పేసి చెప్పినప్పుడు అదే సమయానికే శారా గర్భవతి అయి కుమారుణ్ణి కంటది. అంటే దేవుడు చెప్పినటువంటి సమయానికి కంపల్సరీ దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడు. మన జీవితంలో నెరవేరకపోవడానికి కారణం ఏందయ్యా అంటే మనము దేవుని యొక్క మాటకు లోబడకపోవడమే. అబ్రహాం లోబడిన వాడు కాబట్టే విశ్వాసముతో ఆయన యొక్క వాగ్దానాలన్నీ కూడా స్వతంత్రించుకున్నాడు. శారా కూడా తన జీవితంలో సంతోషం కలుగుతూ వచ్చింది. అదే రీతిగా చూసినట్లయితే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 11వ వచనం చివరిగా 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. ఆ, 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 ఆ. ఇక్కడ చూసినట్లయితే విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందింది. ఎట్లా శక్తి పొందింది? విశ్వాసమును బట్టి. ఇంకొకటి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అంటే ఆ నమ్మకము, ఆ విశ్వాసము మన జీవితంలో ఉంటే దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఇది నెరవేరుస్తాడు అన్న నమ్మకం మన జీవితంలో ఉంటే దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఆమె వయసు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందింది. వాగ్దానం అనేది మనల్ని శక్తిమంతులనుగా చేసేదిగా ఉంది. అంటే ఆ వాగ్దానము శక్తిమంతులనుగా చేస్తుంది, నమ్మకత్వాన్ని కుదురుస్తుంది, తర్వాత బలాన్ని ఇచ్చేదిగా ఉంది, ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంది. ఇంకా చూసినట్లయితే అదే పత్రికలో 13వ వచనంలో ఉంది కదా. ఆ, ఆ,
ఆ! 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 ఇక్కడ చూసినట్లయితే ఆ వాగ్దానముల ఫలం వారు అనుభవింపకపోయినను, ఈ 11వ అధ్యాయం అంతా గూడా ఏమంటారు? విశ్వాస వీరుల పట్టిక అంటారు. అయితే ఎంతోమంది భక్తులున్నారు. హేబేలున్నాడు, తర్వాత హేబేలున్నాడు, హానోకు, తర్వాత నోవహు, అబ్రహాము, శారా, సంసోను ఇంకా ఎంతోమంది ఈ అధ్యాయంలో ఉన్నారు. విశ్వాస వీరులు. అయితే వారు విశ్వాసాన్ని బట్టి ఆ వాగ్దానాల ఫలాలు అనుభవించకపోయినా, అంటే దేవుడు ఇప్పుడు అబ్రహాంకి నీ సంతానాన్ని నా మరలా కనాను దేశంలో ఉన్నప్పుడు ప్రత్యక్షమవుతాడు. ఏమని? నీ సంతానాన్ని మరలా ఈ దేశానికి నేను రప్పిస్తాను అని. అంటే చెరకు కొనుక్కోబడతారు. ఐగుప్తు దేశానికి బానిసలుగా పంపబడతారు. మరలా తిరిగి ఈ సంతానాన్ని ఇక్కడికి రప్పిస్తాను అంటే అబ్రహాం ఉన్నాడా వారు స్వతంత్రించుకున్న సమయానికి? ఇశ్రాయేలీయులు కనాను దేశానికి చేరిన సమయానికి అబ్రహాం ఉన్నాడా? లేడు. ఇక్కడ చెప్పినటువంటి మాట ఏందనంటే, వీరందరూ ఆ వాగ్దానంలో ఫలం అనుభవింపకపోయినను. వారు అనుభవించలేదు. కానీ వారేం చేస్తా వచ్చినారు? దూరం నుండి చూచి వందనం చేసి, తాము భూమి మీద పరదేశులమును, యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని, విశ్వాసం గలవారై మృతి పొందుతా వచ్చినారు. మన జీవితాల్లో కూడా దేవుడు మనకిచ్చిన వాగ్దానం మన జీవితం మన తరంలోనే కాదు, మన పిల్లల తరాల్లో కూడా దేవుడు నెరవేరుస్తాడు. అయితే మనము విశ్వాసంతో మనము ఈ జీవితంలో ఆయన వాగ్దానం నందు ఆయన యందు మనం విశ్వాసం ఉంచి బ్రతికే వారంగా ఉండాలి. ఇంకా చూసినట్లయితే రెండో పేతురు అంతకన్నా ముందు యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 43వ వచనం. చివరిగా వచ్చేసినాము, ఇంకెక్కువ సమయం తీసుకోను. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 43వ వచనం. ఆ, ఉమ్, ఆ, ఉమ్, ఉమ్. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రమాణం చేసినాడు దేవుడు అబ్రహాంకి, వారి పితరులకు ఇచ్చేదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలీయులకు అప్పగించెను. ఎప్పుడు నెరవేరింది ఇది ఈ వాగ్దానం? అంటే ఎప్పుడు వారు స్వతంత్రించుకున్నారు? యెహోషువ దినాల్లో జరుగుతూ వచ్చింది. మోషే చనిపోయినాడు. మోషే మధ్యలోనే పర్వతం మీదే తన మరణం ముగించుకున్నాడు. ఆయన యోర్దాను నది యువతలే ఉండిపోయినాడు. ఆయన నది దాటిపోవడానికి లేదు. అయితే యెహోషువ అక్కడి నుంచి తన ప్రయాణం నడిపిస్తా వచ్చినాడు. యెహోషువ కాలేబులు వారి తరుణంలోనే ఇశ్రాయేలీయులు కనాన్ దేశానికి చేరుకున్నారు. అంటే అబ్రహాంకి ఎప్పుడో చేస్తా వచ్చినాడు వాగ్దానము. స్వతంత్రించుకున్న సమయం వచ్చేసి ఎన్నో సంవత్సరాలు పట్టింది. వందల సంవత్సరాలు పట్టింది. మన జీవితాల్లో కూడా వాగ్దానం చేసినాడంటే దేవుడు కంపల్సరీగా నెరవేరుస్తాడు. అందుకే శారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని దేవుని యందు విశ్వాసం ఉంచి విశ్వాసమును బట్టి ఆమె ఆ గర్భం వృద్ధాప్యం అందే గర్భం పొందుటకు శక్తి పొందుకుంది. మన జీవితాల్లో కూడా అట్టి శక్తి సంపూర్ణం కావాలంటే ఆయన యొక్క వాగ్దానం నందు మనం విశ్వాసం ఉంచే వారంగా ఉండాలి. చివరిగా మనం చూసుకొని ముగించుకుంటాము. రెండు పేతురు మొదటి అధ్యాయము 19వ వచనం. ఆ, 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 ఉమ్. ఇక్కడ చూసినట్లయితే ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. మనకు మేలు కలగాలంటే దేవుని యొక్క వాక్యం నందు వాగ్దానం నందు విశ్వాసం ఉంచాల. ఆయన చేసినవాడు నమ్మదగినవాడు. దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు. మనల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, నడిపిస్తాడు. నీ మార్గం అంతటిలో నీవు నడుచు మార్గం అంతటిలో
నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. అబ్రహాము జీవితంలో తన తండ్రి తెరహు ఆ యొక్క కల్దీయుల ఊరను పట్టణంలో నుంచి అబ్రహామును తీసుకొనొచ్చినప్పుడు, మెసొపొతామియా నుంచి తీసుకొనొచ్చినప్పుడు, హారానుకొచ్చిన తర్వాత మరణిస్తా వచ్చినాడు మార్గ మధ్యంలో. వీళ్ళ ప్రయాణము కనానుకి. తెరహుకి తెలుసు కనానుకి పోతున్నామని. కానీ అబ్రహాముకి తెలియదు. అంటే ఆహ్, అబ్రహాముకి తెలియదు. మార్గ మధ్యంలోనే తన తండ్రి చనిపోయినాడు. ఆయనకెక్కడికి పోవాలనో తెలియదు. అట్లాంటి సమయంలో దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. మన జీవితంలో గూడా మనం పోతున్న మార్గంలో అనుకున్న వాళ్ళు ఎందరో దూరమైపోవచ్చు. మనతో ఉన్నవాళ్ళు, మన ఇంటివారు గావచ్చు, మన కుటుంబీకులు గావచ్చు, మన బంధువులు గావచ్చు, మన రక్త సంబంధీకులు గావచ్చు, ఎవరైనా గావచ్చు. మనతో ఉన్నవారు ఇంకొకటి, దేవుని యొక్క వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలా, దేవుని వైపు మనం చూడాలా అననంటే, మనతో ఉన్నవారిని, మనకి కలిగిన వాటిని దేవుడు దూరం జేస్తాడు. మనం అనుకుంటాము, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినాడు. ఆ వాగ్దానము నెరవేర్చేదానికి బదులుగా నాకు ఈ కష్టము, ఈ శ్రమను అనుమతించినాడు అని జెప్పేసి మనం అనుకుంటాం. కానీ అబ్రహాం జీవితంలో కనానుకు వారు బయలుదేరినారు. తండ్రి మధ్యలో చనిపోయినాడు. ఆయనేమో మీరు కనానుకు పోవాలని జెప్పేసి తండ్రేం చెప్పలేదు. తెరహు చెప్పలేదు. కానీ దేవునికి తెలుసు వారిని కనానుకు నడిపించాలని. దేవుడు కనానుకు నడిపించాలని చెప్పినాడు గాబట్టే ఆయన కేవలము నువ్వు లేచి ఆ హారాను నుంచి బయలుదేరి వచ్చేసేయి అని జెప్పేసి దేవుడు అబ్రాహాముకు వాగ్దానం జేస్తాడు. కాబట్టి వారు ఆ యొక్క వాగ్దాన ఫలాలు అనుభవించకపోయినా దేవునియందు విశ్వాసమును బట్టి ఆ వాగ్దాన ఫలాన్ని వారు అనుభవించినారు. వారు సంతోషంతో ఈ కాలాన్ని ముగిస్తా వచ్చినారు. మన జీవితాల్లో గూడా దేవుడు మనకిచ్చిన వాగ్దానమునందు మనము విశ్వాసంతో దాన్ని మనం పొందుకోవాల. మనకు విశ్వాసం లేకపోతే మన జీవితంలో మనము ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేం. దేవుడు ఆ యెహోషువకి చెప్తా వచ్చినాడు గదా! నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. ఇంకా రెండవ మాట ద్వితీయోపదేశ కాండము 31:8 నీ ముందర నడుచువాడు యెహోవా. తర్వాత గొర్రెపిల్ల జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. ప్రకటన 7:17 మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘంగా, సార్వత్రికంగా దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు మన పక్షాన నెరవేర్చబడాలంటే విశ్వాసంతో మనము ఆయన యందు నిరీక్షణ ఉంచడమే. ఆ వాగ్దానం మనల్ని బలపరుస్తది. చీకట్లో వెలుగునిచ్చేదిగా ఉంది. ఏ నిరీక్షణ లేని సమయంలో నిరీక్షణ కలగజేసేదిగా ఉంటుంది. తర్వాత శక్తిహీనులంగా ఉన్నప్పుడు, ఏ ఆధారం లేనప్పుడు మనల్ని శక్తిమంతులంగా చేసేదిగా ఉంది. కాబట్టి అట్టి రీతిగా మనము దేవుని యొక్క వాగ్దానాన్ని ఇంకొకటి వాగ్దానాలు తీసుకునే విషయంలో గూడా మనము ఒకటే తీసుకోవాలా విశ్వాసంతో. ఇప్పుడు కుటుంబానికి ఎవరు పెద్దలో వాళ్ళొకరే తీసుకోవాలా. ఎంతమంది ఉంటే అంతమంది 2, 3 అట్లా తీసుకోవడం గాదు. వాగ్దానాలు అనేది మన జీవితంలో ఒకటి తీసుకున్నామంటే దాని యందే మనం విశ్వాసం ఉంచాలి గానీ, ఇంకొకటి నేను ఒక ఉదాహరణ దాని విషయంలో చెప్తా. ఎప్పుడు అనంటే 2014లో బెంగుళూరు కంపెనీ వాళ్ళు మా కాలేజీకొచ్చేసి క్యాంపస్ సెలక్షన్స్ అనమాట. అంటే వీళ్ళు కాలేజీకొచ్చేసి కంపెనీకి వీళ్ళే డైరెక్ట్ బస్సులు చార్జెస్ పెట్టుకొని తీసుకొని పోతామని మా కాలేజీకొచ్చినారు వాళ్ళు. ఒక వారం, 10 రోజులు మా కాలేజీలోనే జాబ్ మేళా ఏస్తా వచ్చినారు. ఆ టైంలో మా సేవకునికి నేను చెప్పిన, "ఇట్లా అంకుల్ ఇట్లొచ్చినారు కాలేజీకి మరి వెళ్ళమంటారా?" అంటే, "నీ ఇష్టం రా నేనేం చెప్పను. నువ్వు ఉంటేనే మంచిది" అని చెప్తా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘస్థులు, అంకుల్ నన్ను ఎక్కువగా ప్రేమించేవాడు. ఆయన వృద్ధాప్యం ముందున్నాడు కాబట్టి నేను మొత్తం ఆయన బాగోగులు, మందిరము ఊడవడము, సాపులేయడము, కాంపౌండ్ ఊడవడము, తర్వాత ఆంటీకి ఒకవేళ బట్టలు ఆంటీ వాళ్ళు ఎవరన్నా బయట సిస్టర్స్ రాకపోతే, బిలీవర్స్ రాకపోతే నాతోనే ఉతికిచ్చేవాళ్ళు. తర్వాత ఐరన్ వాళ్ళ బట్టలు ఐరన్ చేసేవాడిని. అప్పుడు నేను చదువుకున్న టైంలోనే అన్ని పనులు చేసేవాడిని. వాళ్ళు అందుకోసమని నాకంటే ముందున్నటువంటి యవనస్తులు 15 మంది, 20 మంది మందిరంలో ఉండేవాళ్ళు. వాళ్ళందరిని గూడా అంకుల్ నేనొక్కడినే వాళ్ళందరూ పని జేస్తా ఉంటే, ఒకడు చాలు గదా! ఇంతమంది ఎందుకని వాళ్ళని కొంచెం దూరమేం జేయలేదు గానీ, వాళ్ళంతకు వాళ్ళే దూరమైపోయినారు. ఈయన నిన్న మొన్నొచ్చినాడు ఆహ్, మమ్మల్ని ప్రేమించకుండా ఈయన్నే ఎక్కువ ప్రేమిస్తున్నారన్న అసూయతో నా దగ్గరికొచ్చి మాట్లాడే వాళ్ళు గూడా గాదు వాళ్ళు. అందరూ ద్వేషించేవాళ్ళు. అయినప్పటికి గూడా
ఆ టైంలో నేనేం చేసేవాడినంటే అందరూ నన్నేం చేసినారంటే ఓర్వలేనితనంతో, "కాదు నువ్వు ఇట్లనే ఉంటావా? నీ లైఫ్‌లో సెటిల్‌గా దేవుడు ఒకవేళ సేవకి పిలిస్తే నువ్వు సేవ తర్వాత చూసుకోవచ్చు. నీ వయసు సమయం చానా ఉంది. ఈ చిన్న వయసులో నీకు ఇవన్నీ ఎందుకు? మందిరంలో ఉండడము. వీళ్ళకి ఎవరెవరు చేస్తారు. నీ జీవితం, నీ లైఫ్ కెరీర్ నువ్వు చూసుకో" అని చెప్పేసి శత్రువు వాళ్ళ ద్వారా శోధించినప్పుడు నేను అంకుల్‌కి చెప్తే అంకుల్ ఉండి, నా పరిస్థితి గమనించి "నువ్వు పోతే మంచిది కాదురా" అని ఒక మాట అన్నాడు. అయినా కూడా నాకు ఇంట్లో వాళ్ళ ఫోర్సు, తర్వాత అక్కడున్న మందిరంలో ఉన్న వాళ్ళ ఫోర్స్‌ని బట్టి నేనేం చేస్తా వచ్చినానంటే, అది జనవరి టైంలో ఒకసారి ఏం చేసినంటే, వాగ్దానాలు మందిరంలోనే జనవరి నెలంతా పెట్టేస్తారు. నేనేం చేసినా అంటే పోయి నాకు జనవరి ఫస్ట్ తీసుకున్న వాగ్దానం గాకుండా, నేను బెంగుళూరు పోవడానికి నాకొక వాగ్దానం ఇయ్యి ప్రభువా అని పోయి లాగుతా ఉన్నాను. లాగుతా ఉంటే ఎన్ని తీసినా గూడా నాకు సరైన వాగ్దానం రాలేదు. కానీ చివరికి ఒక వాగ్దానం వచ్చింది. ఏందననంటే ఆదికాండము 28వ అధ్యాయం. ఆదికాండము పోయేదానికి అన్నీ ఏవేవో వచ్చినాయి వాగ్దానాలు. అయితే ఆ వాగ్దానాల గురించి నేను 15వ వచనం. 28వ అధ్యాయం 15వ వచనం. ఆ! 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 హ్మ్. హ్మ్. ఈ మాట నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడవనని ఆ వాగ్దానం దేవుడు నాకి అంటే అన్నీ లాగి, లాగి, లాగి లాస్ట్‌కి చివరికి ఈ వాగ్దానం వచ్చిందనమాట. నేను ఈ మాటను బట్టి ఏం చేసినానంటే పోయిన తర్వాత ఆత్మీయంగా ఎంతో నష్టపోయినా. ఇక్కడ మందిరంలో ఉన్నంత వరకు ఆ సహవాసం వేరుండేది. తర్వాత ఆత్మీయంగా ఎంతో నష్టపోయినా, ఆ నష్టం దేవుడు తిరిగి సంవత్సరానికి ఇంటికొస్తా వచ్చిన తర్వాత మరలా సమకూర్చుకోవడానికి ఎంతో సమయం పట్టింది. అంటే నేనేం చెప్తున్నా అంటే, మన జీవితంలో నెరవేర్చబడ్డానికి దేవుడు ఒకటేసారే మన మనస్సాక్షి చెప్తది ఇది జేయమని. దేవుడు ఇదే త్రోవ ఇందులో నడువుడి అని చెప్తా ఉంటది. మనం దాన్ని ధిక్కరించి వేరే మార్గాన్ని ఎంచుకుంటాము. అందుకే మన జీవితంలో మనకి దేవుడు చెప్పినటువంటి నిర్ణయ కాలయంలో జరగకుండా ఎంతో సమయం పడతది. దేవుడు చెప్పినటువంటి నిర్ణయ కాలంలో జరగాలంటే మనము చెప్పిన సమయంలో చెప్పిన రీతిగా మనం లోబడితే దేవుడు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చేవాడుగా ఉంటాడు.